హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో పచ్చిమిర్చి ఉల్లికారం పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి. ఇది జ్వరం వచ్చినప్పుడు నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఈ పచ్చడిని ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పచ్చిమిరపకాయలు, పోపులోకి శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, చింతపండు. దీనికోసం ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పోపు గింజల్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే పసుపు, కొంచెం ఇంగువని కూడా యాడ్ చేసుకొని ఒక 2 minutes ఫ్రై చేసుకోవాలి. ఇవి అన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలని కూడా యాడ్ చేసుకొని చింతపండుని కూడా యాడ్ చేసుకొని ఒక 10 minutes పాటు మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఈ రెసిపీ చాలా అంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మన ఇంట్లోనే ఉండే రెండే ఇంగ్రీడియంట్స్తో మనం ఈ పచ్చడిని 10 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చండి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని తగినంత ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని దీన్ని కూడా మిక్సీ పట్టుకోవాలండి. అంతే, మన పచ్చిమిర్చి ఉల్లిపాయ కారం రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.